గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇది వివాన పబ్లికేషను ఇండియన్ సర్వే మరియు కేంద్ర బడ్జెట్ రెండు అంశాలు ఒకటే బుక్లో ఉన్నాయి. ఈ బుక్ ఒకసారి మీకు బుక్లో ఇండెక్స్ చూపిస్తాను చూడండి. మీరు చూడండి, నేను ప్రతి చదవాలంటే లేట్ అవుతుంది, ఇలా వీడియో లెంత్ ఎక్కువ అవుతాయి కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీ. మనం ఇప్పుడు కొత్త బడ్జెట్ అంటూ కొత్త సర్వే కంపల్సరీ చదవాల్సిందే. ఇటు ఏపీపీఎస్సీ వాళ్ళైనా ఏపీపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ వాళ్ళు అయినప్పుడు కూడా బడ్జెట్ అంటూ సర్వే చదవాల్సిందే. నెక్స్ట్ ఇలా ఇండియా ర్యాంకులు ఇచ్చిండు, మొత్తం ఒకటే కాడ ఇచ్చిండు, మీరు చూసుకోండి. ఆర్థిక సర్వే 2023 ముందు మాట. సర్వే యొక్క ఇంపార్టెంట్ అంశాలు. తర్వాత 24-25లో భారతదేశ వాస్తవ జీడిపి ఇంతనే సర్వేలో అనుకునే అంశాలు ఇచ్చిన ఇంపార్టెంట్ అంశాలు. వ్యవసాయ రంగం చాప్టర్, కార్మిక మార్కెట్ వ్యవస్థ, కార్మిక సంబంధించింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్, విదేశీ రంగంకి ఉపయోగం అంటే ఇది మనకు ఇండియన్ ఫారెన్ సెక్టర్లో ఉంటుంది, దాన్ని చదువుకోండి. అవైలబుల్ టాపిక్స్, కొన్ని టాపిక్స్ ఏపీపీఎస్సీ వాళ్ళకి లేవు, కొన్ని టాపిక్స్ తెలంగాణ వాళ్ళకి లేవు. మన సిలబస్ ప్రకారం సర్వేలో ఉన్నందుకే చదువుకోండి. ఇది వ్యవసాయ రంగం చాప్టర్, టాపిక్ అందరికి ఉంటుంది. వ్యవసాయ రంగానికి స్థూల మూలధన కల్పన ఎంత రేటు, వ్యవసాయం వృద్ధి రేటు, వ్యవసాయ ఆదాయం పెంచడంలో అనుబంధ రంగాల పాత్ర, ఇండస్ట్రీ సెక్టర్ ఎంత వృద్ధి రేటు, మానసిక ఆరోగ్యం, మహిళా సంక్షేమ సాధికారత, ఈ కంపల్సరీ టాపిక్. కార్మిక భాగస్వామ్య రేటు, జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఉన్నత విద్యా నమోదు సంబంధించిన అంశాలు, నైపుణ్య కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎంఎస్ఎంఈ, ఇది ఇండస్ట్రీ సెక్టర్లో చదువుకోండి. ఈ సర్వే సెక్టర్లో సంబంధించిన అంశాలు. ఈ సర్వే సెక్టర్ తర్వాత ఈ భారత పవర్ గ్రిడ్, ఇది వాతావరణ మార్పు సంబంధించిన అంశాలు. దాని కొన్ని టేబుల్స్ ఇచ్చిండు, నేను లేటెస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2023-24 సంబంధించి జాతీయ ఆదాయం ఎంత, తలసరి జాతీయ ఆదాయం, ఇక్కడ ఒక టేబుల్, చాలా ఇంపార్టెంట్ టేబుల్ ఇది. నాకు పంటల ఉత్పత్తితో మొదటి 3 స్థానాలు ఇచ్చింది. ఇట్లా వరిలో ఫస్ట్ ప్లేస్ తెలంగాణ, సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ పశ్చిమ బెంగాల్. మొత్తం పప్పు ధాన్యాల్లో ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర, ఫస్ట్ మధ్యప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర, 3 రాజస్థాన్. మొత్తం ఆహార ధాన్యాలు ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, సెకండ్ మధ్యప్రదేశ్, థర్డ్ పంజాబ్. ఇట్లా అన్ని పంటలకు సంబంధించి డేటా ఇచ్చిండు. ఇది మనకు జాగ్రఫీలో కూడా వస్తుంది. జాగ్రఫీ చదివేటప్పుడు ఈ ఎకానమీ చదివేటప్పుడు రెండు కలిపి చదువుకోండి. నెక్స్ట్ కేంద్ర బడ్జెట్. మనకు బడ్జెట్లో అత్యంత ముఖ్యమైన అంశాలు ఇవి. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం బడ్జెట్లో 9 ప్రాధాన్యాలు ఉన్నాయి. ఈ 9లో కింది వాళ్ళు ఏంటి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది చదువుకోండి.
23 వివరణలో భారత వాస్తవ ఉద్దేశం ఆమత ఉద్దేశం సంబంధించిన అంశాలు. కేంద్ర బడ్జెట్ స్వాగతము, కేంద్ర ప్రభుత్వ వసూళ్లు, కేంద్ర ప్రభుత్వ వ్యయము, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగము. ఇది మనకు బడ్జెట్ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే బడ్జెట్కు వచ్చిన ఆదాయం ఎట్లా వస్తుంది, ఎట్లా ఖర్చు అవుతుంది. బడ్జెట్కు వచ్చే ఆదాయం ఫస్ట్ ప్లేస్ అప్పులు, సెకండ్ ఆదాయ పన్ను, థర్డ్ ప్లేస్ జిఎస్టీ, ఫోర్త్ కార్పొరేట్ పన్ను. ఈ సీక్వెన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చిన బడ్జెట్లో ఎట్లా ఖర్చు అవుతుంది. ఫస్ట్ పన్నులు రాష్ట్రాలకు వాటా, ఇది 21%. సెకండ్ వడ్డీ చెల్లింపులు. తర్వాత థర్డ్ కేంద్ర రంగ పథకాలు మీ రక్షణ వ్యయం. ఇక వచ్చిన బడ్జెట్ ఈ విధంగా ఖర్చు అవుతుంది. రూపాయి రాక రూపాయి పోక అనేది బడ్జెట్ సంబంధించిన వచ్చిన బడ్జెట్ ఖర్చు అయ్యే విధానము. ఇది ఇవన్న సర్వే బుక్. ఖచ్చితంగా గ్రూప్ 2 వాళ్ళు ఈ బడ్జెట్ను కేంద్ర సర్వే చదవాల్సిందే. తర్వాత నెక్స్ట్ వీడియోలో రేపు తెలంగాణ బడ్జెట్ మరియు తెలంగాణ సర్వే సంబంధించి మన రఘుదీపక బుక్ తీసుకున్న ఆ బుక్ను రేపు రివ్యూ చేసి చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువైతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమేమి కావాలో నెక్స్ట్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో చేస్తాను.